మార్వెల్ కి జీసస్ అండ్ మార్వెల్ కి సేవియర్ అంటూ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ తోటి కమర్షియల్ గా పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఇప్పుడు బ్యాడ్ పేస్ లో నడుస్తున్న కాలీవుడ్ కి కూడా కాలీవుడ్ కి ఒక సేవియర్ జీసస్ లాంటి తలపతి విజయ అవసరం ఎంతో ఉందన్నమాట. సో మరి అలా రిలీజ్ అయిన గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ ఓపెనింగ్ డే సెన్సేషనల్. కాకపోతే అన్ని మారే కానీ ఆ ఒక్కటి మాత్రం మారట్లే. మేకర్స్ పోస్టర్స్ లో అలా ఎగ్జాగరేటెడ్ నెంబర్స్ ని వేసి ఎందుకని అలా చేస్తున్నారో తెలీదు. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఆ పోస్టర్స్ ని మూవీ మేకర్స్ ఎంత చూపిస్తే అంతే వచ్చిందని నమ్ముతున్నారు ఈ రోజుల్లో. మరి వాళ్ళకి ఒరిజినల్ ఎక్కడ చూడాలో సోర్సెస్ తెలియక ఈ విధంగా ఫాలో అవుతున్నారో లేదో కానీ మేకర్స్ మోస్ట్లీ ఆడియన్స్ ని ఫూల్స్ చేస్తున్నారు అనమాట. నేషనల్ చైన్స్ పర్ఫెక్ట్ ట్రాకింగ్ ఉండే బాలీవుడ్ కూడా అంటే ఎగ్జాక్ట్ గా ట్రాకింగ్ లో ఎంత వస్తుందో పోస్టర్స్ లో కూడా ఆ విధంగా వేస్తుంటారు. కొన్నిసార్లు తగ్గించేసి ఉండేవాళ్ళు, కొన్నిసార్లు పోస్టర్స్ కూడా వేసేవాళ్ళు కాదు. బట్ రీసెంట్ గా ఫైటర్ లో ఒక 5 to 10 crores ఎక్స్ట్రా వేశారు. ఆ తర్వాత స్త్రీ 2 కి స్టార్టింగ్ వీకెండ్ 20-30 crores ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్ట్రా పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఇలా ఫ్యూచర్ లో కూడా వాళ్ళు కూడా మారిపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టర్ లో చాలా ఎక్స్ట్రా ఉంది. మనం ఏరియా వైజ్ ట్రాకింగ్, ప్రతి ఏరియాకి ఒక్కొక్క ట్రాకింగ్ ఉంటుంది కదా, ఆ ట్రాకింగ్ బట్టి ఫిలిం డే 1 ఎంత కలెక్ట్ చేసిందో మొత్తం తెలుసుకుందాం. దాంతోపాటు ప్రీవియస్ గా వచ్చిన ఇండియన్ ఫిల్మ్స్ ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో కూడా క్లియర్ గా వీడియోలో తెలుసుకుందాం. మొన్ననే లాస్ట్ గా మాట్లాడుకున్నాం కదా, కేల్ కెల్మే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 47.5 crores కలెక్ట్ చేసింది. సో మొత్తానికి ఈ వీకెండ్ తో మేబీ 50 crore మార్క్ ని టచ్ చేస్తుందో లేదంటే లైఫ్ టైం అంతే ఉండిపోతుందో కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం డిజాస్టర్ అనమాట. మూవీ యొక్క టార్గెట్ పూర్తిగా మల్టీప్లెక్సెస్ లో పెట్టడం వలన మోస్ట్లీ వేద స్క్రీన్స్ అన్ని కూడా ఇబ్బంది అయ్యాయి అనమాట. ఓన్లీ కేల్ కెల్మే మాత్రమే మల్టీప్లెక్సెస్ లోని సెకండ్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ మనకు తెలిసిందే, స్త్రీ 2 ఆడుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఒకవేళ తంగలని రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. ఆ తర్వాత వేద సినిమా సింగిల్ స్క్రీన్స్ కి మాత్రమే పరిమితం అన్నట్టు నడిపించినప్పటికీ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం, ఆ తర్వాత స్క్రీన్స్ కౌంట్ కూడా తగ్గిపోవడం, తర్వాత కలెక్షన్స్ ఆ విధంగానే డ్రాప్ అయిపోయి ఆగిపోయింది. ఓన్లీ డే 1 మాత్రమే స్త్రీ 2 తర్వాత సెకండ్ ఆప్షన్ గా ఇది కేల్ కెల్మే కన్నా ఎక్కువ ఓపెన్ చేసింది. బట్ ఆ తర్వాత లాంగ్ రన్ లో మాత్రం అక్షయ్ కుమార్ కేల్ కెల్మే ఎక్కువ ఆడింది మల్టీప్లెక్సెస్ లాంగ్ రన్ వల్ల. ఇప్పటిదాకా కేవలం 29.13 crores మాత్రమే కలెక్ట్ చేసింది. సో క్లాష్ వల్ల చాలా మంది స్త్రీ 2 తోటి ఈ రెండు ఫిల్మ్స్ ని కంపేర్ కూడా చేయలేరు. ఎందుకంటే స్త్రీ 2 యొక్క ఓపెనింగ్ డేనే ఈ రెండు ఫిల్మ్స్ ఇంకా దాటలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇబ్బంది అయ్యింది, ఎఫెక్ట్ అయ్యింది ఈ రెండు ఫిల్మ్స్ కే. స్త్రీ 2 ఆప్షన్ అనేది అందరికి యునానిమస్ గా ఉంటుంది. పైగా టాక్ కూడా ఈ రెండింటికి మిక్స్డ్ అండ్ నెగిటివ్ వచ్చాయి కాబట్టి యునానిమస్ గా వాష్ అవుట్ అవడం కామన్ అనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ వచ్చిన గద్దా 2, ఓ మై గాడ్ 2 సరైన క్లాష్ అని చెప్పుకోవచ్చు. రెండు ఫిల్మ్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యాయి అండ్ రెండు ఫిల్మ్స్ కి కూడా అంటే ఓ మై గాడ్ 2 క్రిటికల్లీ మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన తంగలన్ సినిమా అయితే మాత్రం ఇక అయిపోయినట్టు చెప్పాలి. మొన్నటి దాకా కొద్దిగానే కంటిన్యూ అవుతుంది. బట్ ఇప్పుడు గోట్ రావడం తోటి మరి ఇంకెవరు థియేటర్స్ కి పోరు, ఎందుకంటే ఓటీటీలో ఎలా వచ్చేస్తుంది కాబట్టి అక్కడతో ఆగిపోయింది. మొన్న ఎంత చెప్పాను 70 crores, అక్కడతోటి ఇప్పటికి తంగలన్ యొక్క లైఫ్ టైం అయితే ఆగిపోయింది అనమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. తర్వాత డెమోంటీ కాలనీ 2 అయితే మాత్రం తంగలన్ తోటి క్లాష్ లో రిలీజ్ అయినప్పటికీ కొంతవరకు అచీవ్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనే కాదు, లాంగ్ రన్ చాలా బాగా ఆడింది. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది ఫిల్మ్ కి. థర్డ్ పార్ట్ అయినా ఒక మంచి హైప్ తోటి ప్రమోషన్స్ తోటి సోలోగా వస్తే ఖచ్చితంగా 100 crore క్లబ్ కూడా వెళ్తుందా అని అనిపించింది. బట్ ఈ ఫిలిం 50 crore క్లబ్ వరకు దగ్గర వరకు వచ్చింది. బట్ ప్రస్తుతానికి గోడ్ సినిమా రావడం తోటి మరి ఈ సినిమాని ఒక 2-3 థియేటర్స్ లోనో లేదా 10 థియేటర్స్ లోనో లేదా ఒక 50 థియేటర్లో ఉంచినా సరే ఎవరు వెళ్ళరు అనమాట. మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అట్టే వెళ్తుంది. ఎనివే ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అయితే 48 crores ని కలెక్ట్ చేసింది గైస్. ప్రీవియస్ గా మొన్న మనం చెప్పుకున్న దానికన్నా 2 crores యాడ్ అయ్యింది. మేబీ ఈ వీకెండ్ కి బెనిఫిట్ అయ్యి గోట్ తో పాటు దీన్ని కూడా ఒకవేళ వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటే 50 crores అయితే మాత్రం టచ్ చేయొచ్చు అనమాట. మరి చూద్దాం థర్డ్ పార్ట్ ఏ విధంగా అచీవ్ చేస్తారు ఈ సినిమా. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన స్త్రీ 2 ప్రస్తుతానికి అయితే మాత్రం ట్రాకింగ్ ప్రకారం ఫిలిం 500 crore నెట్ ని దాటేసింది అనమాట. కానీ అకార్డింగ్ టు ద ప్రొడ్యూసర్స్ ఈ ఫిలిం 525 crore నెట్ ని కలెక్ట్ చేసింది అనమాట. సో మరి అకార్డింగ్ టు ద ప్రొడ్యూసర్స్ ఫిల్మ్ అయితే బాహుబలి 2, పఠాన్, గద్దా 2, యానిమల్ వీటన్నిటిని కూడా బీట్ చేసినట్టే. సో ఒరిజినల్ ప్రకారం ట్రాకింగ్ ప్రకారం 503 crore నెట్ అనమాట. సో మరి ఫైనల్ రన్ లో అకార్డింగ్ టు ది ప్రొడ్యూసర్స్ 582 crore నెట్ అయిన జవాన్ హిందీ రికార్డ్ ని ఈ ఫిలిం బ్రేక్ చేయొచ్చు. తారన్ ఆదర్శ్ చాలా ఫేమస్, కాకపోతే ఆయన ప్రొడ్యూసర్ ఫిగర్స్ చూపిస్తున్నారు అనమాట. రీసెంట్ గా కల్కి డే 1 గానీ ఇంతకు ముందు కొన్నిసార్లు కూడా ఆయన ప్రొడ్యూసర్స్ ఫిగర్స్ ఎక్కువ శాతం ఇస్తూ ఉంటారు. కాబట్టి ట్రాకింగ్ ప్రకారం ఎంత వచ్చిందో మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. కానీ స్టిల్ ట్రాకింగ్ ప్రకారం కూడా స్త్రీ 2 జవాన్ యొక్క హిందీ 582 crore నెట్ ని దాటే అవకాశం ఉంది, ఇండస్ట్రీ అయ్యే అవకాశం ఉంది ఓన్లీ హిందీ వెర్షన్ లో. అంటే ప్రొడ్యూసర్స్ కాదు, ట్రాకింగ్ ప్రకారం కూడా. బట్ ఆ 641 crore ఎంటైర్ ఇండియా జవాన్ కలెక్ట్ చేసిన నెట్ ని స్త్రీ 2 బీట్ చేయలేదు. కానీ హిందీ వెర్షన్ లో అయితే పాసిబిలిటీ ఉంది, ఇండియన్ వైడ్ గా మొత్తం హిందీ వెర్షన్ లో. రీజన్ ఏంటంటే ఈ మంత్ లో కూడా బిగ్ బాలీవుడ్ ఫిల్మ్స్ లేవు, అక్టోబర్ లో కూడా పెద్ద క్లాష్ లేదు. కాబట్టి ఫుల్ రన్ లో స్త్రీ 2 కి చాలా ఫ్రీడమ్ దొరికింది అనమాట. ప్రీవియస్ గా ఏ బిగ్ హైప్ ఉన్న ఫిల్మ్స్ కి ఇండస్ట్రీ రేంజ్ పర్ఫామ్ చేస్తున్న ఫిల్మ్ కి అంత లాంగ్ రన్ అయితే దొరకలేదు. బట్ స్త్రీ 3 తో అయితే మాత్రం పక్కాగా 700 crore నెట్ ని కూడా టచ్ చేసే పాసిబిలిటీస్ ఆ పొటెన్షియల్ అయితే ఉంది. సో ఎక్కడి నుండో వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. డొమెస్టిక్ గా మ్యాడాక్ ఫిల్మ్స్ కి బాగా బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేయగలిగే
ఫ్రాంచైజ్ దొరికిపోయింది. ఇక వీళ్ళు ఓవర్సీస్ టార్గెట్ చేయడమే. ఓవర్సీస్ లో కూడా ఈ ఫిలిం బాగానే పర్ఫామ్ చేస్తుంది, కానీ ఇది సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి. ఖచ్చితంగా శ్రీశ్రీ తోటి 1000 crores ప్రపంచవ్యాప్తంగా కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిలిం 718 crores ని కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ లోని 800 crore మార్క్ ని కూడా దాటే అవకాశంగా కనిపిస్తుంది. మరి చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో. ఈ మ్యాడాక్ యూనివర్స్ లో అప్కమింగ్ గా వచ్చే ఫిలిమ్స్ ఏవి కూడా డౌన్ అవ్వకుండా ఇదే విధమైన కంటెంట్ క్రియేటివిటీని మేనేజ్ చేస్తూ వెళ్తే మాత్రం ఫైనల్ ఈ యూనివర్స్ యొక్క ఫైనల్ అయితే మాత్రం పెద్ద రికార్డుని పెడుతుంది. స్పై యూనివర్స్ కి కూడా కాంపిటీషన్ ఇస్తుంది, నో డౌట్. కానీ వైఆర్ఎఫ్ యూనివర్స్ ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే వీళ్ళలాగా ఈ మ్యాడాక్ ఫిల్మ్స్ లాగా మంచి రైటర్స్ ని హైర్ చేసుకుంటే అప్కమింగ్ వార్ 2 తర్వాత ఆ యూనివర్స్ యొక్క గేమ్ చేంజింగ్ మూమెంట్ అవుతుందా లేదా అనే క్లారిటీ మనకు వస్తుంది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన నాని సరిపోదా శనివారం ఫిలిం యొక్క టార్గెట్ అయితే మాత్రం దసరాను బ్రేక్ చేయాలి అండ్ టైర్ 2 లో గీతా గోవింద్ అని బీట్ చేయాలి. ఈ విధమైన డిస్కషన్స్ అయితే మాత్రం టార్గెట్ లో జరిగాయి. బట్ ఓపెనింగ్ డే ఫిలిం కి రెస్పాన్స్ నార్మల్ గా వచ్చింది. చాలా వరకు బజ్ క్రియేట్ చేసి హడావిడైతే జరిగింది ఫిలిం కి, అంటే నేను చూసినంత వరకు అయితే మాత్రం. బట్ ఆఫ్లైన్ లో ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఓపెనింగ్ డే కొద్దిగా నార్మల్ గా వచ్చినప్పటికీ ఆ తర్వాత వరదలు, వర్షం ఈ విధమైన ఎఫెక్ట్ అయితే మాత్రం ఓపెనింగ్ వీకెండ్ లో ఈ ఫిలిం ఫేస్ చేసింది. తర్వాత లాంగ్ రన్ ఆడే కంటెంట్ ఉంది అన్నట్టు కొంతమంది మాట్లాడడం చూశాను. మరికొంత మిక్స్డ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఎనివే ఇప్పటిదాకా 73.25 crores ని కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. బ్రేక్ ఈవెన్ అయితే అయ్యే దగ్గరలో ఉన్నప్పటికీ వరల్డ్ వైడ్ గా మరి ఆ దసరాని ఆ 130 crores ని ఆ 140 ఈ రేంజ్ లో వెళ్ళకపోవచ్చు అన్నట్టు కనిపిస్తుంది. అండ్ మండేతో మనకి ఇంకాస్త క్లారిటీ వస్తుంది ఈ వీకెండ్ తర్వాత. చూద్దాం ఏమవుతుందో. ఇక తర్వాత గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా తలపతి విజయ్ ఫిలిమ్స్ అంటే సాంగ్స్ బాగా వైరల్ అవుతాయి, ట్రెండ్ అవుతాయి, బాగుంటాయి, క్లిక్ అవుతాయి, సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తాయి. ఈవెన్ ట్రైలర్ కట్స్ కూడా చాలా బాగుండడం వలన వ్యూస్ లో కానీ లైక్స్ లో కానీ రికార్డ్స్ పెడతాయి అనమాట. కానీ ఈసారి ట్రైలర్ కట్, ఈ గోడ్ సినిమాకి ట్రైలర్ కట్ ఎడిటర్ మొదటిసారి పనిచేసి ఉండాలి ఎడిటింగ్, లేదంటే ఆయన ఒక హేటర్ అయి ఉండాలి. కచ్చా బిచ్చా చేసేసి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ ని కూడా మొత్తం పాడు చేసే విధంగా ట్రైలర్ కట్ ని ఎడిట్ చేశాడు. సాంగ్స్ కూడా అల్లకల్లోలం, మొత్తం అంటే ఇంట్రెస్ట్ అనేది రాకుండా చేశారు. అందుకని సినిమా మీద చాలా మంది వెళ్ళినప్పటికీ తెలుగు స్టేట్స్ లో అయితే మాత్రం బజ్ చాలా లో లేండి. వర్షాల ఎఫెక్ట్ అయినా కాదు, ట్రైలర్ సాంగ్స్ క్లిక్ అవ్వకపోవడం తోటి ఇక్కడ కూడా అంత బజ్ రాదు. లియోతో కంపేర్ చేసుకుంటే చాలా స్టేట్స్ లో తక్కువే. కాకపోతే సినిమా మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని క్రియేట్ చేసింది. ఈవెన్ నార్త్ లో కూడా లియోతో కంపేర్ చేసుకుంటే అది ఎల్సియు అనే ట్రెండ్ గానీ హైప్ గానీ నార్త్ లో కనిపిస్తుంది. ఈ సినిమాకి అలాంటిది ఏం లేదు. డైరెక్టర్ వెంకట్ ప్రభు యొక్క ప్రీవియస్ ఫిల్మ్ కూడా చాలా 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 వరస్ట్ గానే పర్ఫామ్ చేసింది. పైగా నార్త్ అంటే ఎక్కువ శాతం మల్టీప్లెక్సెస్ ఉంటే సింగిల్ స్క్రీన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఈ ఫిల్మ్ కి మల్టీప్లెక్స్ రిలీజ్ లేదు. కారణం ఏంటంటే మల్టీప్లెక్స్ కాంట్రాక్ట్ ప్రకారం ఓటీటీ రైట్స్ అనేది మినిమం ఒక 5 weeks కో 6 weeks కో గ్యాప్ అనేది ఉండాలి. అందువల్లనే బాలీవుడ్ ఫిల్మ్స్ కి ఎక్కువ శాతం మీరు చూస్తున్నట్టయితే ఓటీటీ రావడానికి చాలా లేట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు మల్టీప్లెక్సెస్ తోటి కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. ఎక్కువ రోజులు థియేటర్స్ లోనే మీరు పర్మిషన్ ఇస్తానంటేనే మేము సినిమా రిలీజ్ చేస్తాం, ఓటీటీ ఫాస్ట్ గా అనౌన్స్ చేస్తే మాకు వద్దు మీ సినిమా అంటారు అనమాట మల్టీప్లెక్స్ లో. లియోకి ఇదే జరిగింది. సలార్ టైంలో కూడా పీవీఆర్ తో ఇదే ఇష్యూ జరిగింది. చాలా ఫిల్మ్స్ కి జరుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే 1 month కి 2 months కి 45 days కి ఓటీటీ వదిలేద్దాం అని చెప్పి అనౌన్స్ చేసేస్తారు. దాంతో చాలా వరకు సినిమాకి టాక్ బాగోకపోతే జనాలు వెళ్ళడం కష్టమవుతుంది. పైగా సౌత్ ఫిల్మ్స్ ఆల్వేస్ ఓపెనింగ్ కి టార్గెట్ చేస్తే ఓపెనింగ్స్ ఫ్రంట్ లోడెడ్ వస్తాయి. లాంగ్ రన్ ఎలాగా రావని చెప్పి పట్టించుకోరు. కాబట్టి ఓటీటీ తోటి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, ఫాస్ట్ గా మనం ఓటీటీకి అమ్మేస్తే ఈ విధమైన ఆశపడతారు అనమాట. సో అందువల్ల నార్త్ లో ప్రాపర్ రిలీజ్ లేదు మల్టీప్లెక్సెస్ తో. సేమ్ లియోకి జరిగినప్పటికీ ఈ సినిమాకి లియో రేంజ్, ఎల్సియు, లోకేష్ కనకరాజ్ అలాంటి హైప్ లేనప్పటికీ కేవలం లిమిటెడ్ సింగిల్ స్క్రీన్స్ తోటే 2.8 crore నెట్ ని కలెక్ట్ చేసింది. అంటే తక్కువేం కాదనమాట. ఆల్మోస్ట్ రాధేశం, పుష్ప ఇలా చాలా ఫిల్మ్స్ రేంజ్ ఓపెనింగ్ లిమిటెడ్ స్క్రీన్స్ తో. సో తలపతి విజయ్ ఒక మంచి సాంగ్స్ అండ్ ట్రైలర్స్ అన్ని క్లిక్ అయ్యి బజ్ క్రియేట్ చేసి సోలోగా మల్టీప్లెక్సెస్ తో సహా ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రాపర్ రిలీజ్ జరిగితే మాత్రం ఇంకా ప్రమోషన్స్ చేయక్కర్లేదు. కనీసం మినిమం కలెక్షన్స్ అయితే హిందీ నుండి వస్తాయి ఈయనకి. అప్పుడు పుష్ప, రాధేశం వాటికన్నా డబుల్ ట్రిపుల్ రేంజ్ లో కూడా ఓపెనింగ్ డే కలెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. రీజన్ ఏంటంటే ఈ సినిమా థర్స్డే రిలీజ్ అయింది. థర్స్డే మోస్ట్లీ హిందీ బెల్ట్స్ లో వీక్ అనమాట, వర్కింగ్ డే కావడం తోటి. ఫ్రైడే ఓపెన్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది. సో నేను చెప్పేది లాజికల్ గా మీకు అర్థం అవ్వచ్చు. మరికొంతమంది ఏదో లేపుతున్నాను అనుకోవచ్చు, కానీ నేను లేపేవాడిని అయితే సినిమాకి వెళ్ళి రివ్యూ ఇచ్చి లేపొచ్చు. బట్ నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. బాక్స్ ఆఫీస్ పరంగా మనం అగ్రి చేయాల్సిన ఫ్యాక్టర్స్ కదా ఇవి. ఫుల్లీ ట్రోల్ స్టఫ్ అయింది అనుకుంటే ట్రైలర్ సాంగ్స్ కి మినిమం బజ్ లేదు, డైరెక్టర్ మీద హైప్ లేదు. అయినా కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డే 100 crores ని థర్స్డే రిలీజ్ లోని కలెక్ట్ చేసింది. పెద్ద అచీవ్మెంట్ ఇది. సౌత్ లో బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అన్నట్టు. మరీ ముఖ్యంగా తమిళ్ ఫిలిమ్స్ కి నార్త్ అవసరం లేదు. ఒకవేళ తెలుగు నుండి సపోర్ట్ రాకపోయినా పెద్ద అవసరం లేదు. వాళ్ళకి ఓవర్సీస్ మార్కెట్ బాలీవుడ్ తర్వాత బిగ్గెస్ట్ గా ఉండడంతో అదొక బిగ్ ప్లస్ పాయింట్ అనమాట. తమిళ్లో 31.7 crores ని కలెక్ట్ చేసింది. తమిళనాడులోని 30 కోట్ల ఓపెనింగ్ డే కలెక్ట్ చేసిన 4 ఫిలిమ్స్ కూడా తలపతి విజయ్వే. సర్కార్ గానీ, బీస్ట్ గానీ, లియో గానీ ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్. అకార్డింగ్ టు ది కేరళ ట్రాకింగ్ ప్రకారం ఈ సినిమా 5.8 crores ని కలెక్ట్ చేసింది. జైలర్ ని బీట్ చేయలేదు, కానీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే ఈ ఇయర్ లో కేరళ స్టేట్ లో
తలపతి విజయ్కి కేరళ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది కదా. బట్ అక్కడ మార్నింగ్ షో ఎర్లీ షోస్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్, నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనమాట. కేరళలో రెస్పాన్స్ బాలేదు, తమిళ్లో కొద్దిగా డీసెంట్ అనమాట. అక్కడ కూడా కొద్దిగా మిక్స్డ్ ఉన్నప్పటికీ రిమైనింగ్ ఏరియాస్ తో కంపేర్ చేసుకుంటే తమిళ్ రెస్పాన్స్ కొద్దిగా పర్లేదు. కర్ణాటకలోని నియర్ 10 crores ని టచ్ చేసింది సినిమా. దాంతోపాటు తెలుగు స్టేట్స్ లోని 3.5 crore మార్క్ అయితే మాత్రం గ్రాస్ దాటింది. అండ్ నార్త్ ఇండియాలోని 3.6 crore గ్రాస్ ని టచ్ చేసింది. 2.8 crore నెట్ ని కలెక్ట్ చేసింది. సో ఓవరాల్ గా ఇండియాలో ఈ సినిమా 50 crore గ్రాస్ ని అయితే మాత్రం కలెక్ట్ చేసింది అనమాట. ఇక ఓవర్సీస్ కొద్దిగా ట్రాకింగ్ లేట్ అవడం వల్ల వీడియో కూడా లేట్ అయ్యింది నాది. కాకపోతే ఈ సినిమా 48 crores ని కలెక్ట్ చేసింది ఓవర్సీస్ లోని. సో థర్స్డే ప్రీమియర్స్ ఉన్నప్పటికీ సరే ఫ్రైడే రిలీజ్ అయ్యి ఉంటే ఈ సినిమా ఓన్లీ హిందీ వెర్షన్ సపోర్ట్ కూడా లేకుండానే గట్టి ఓపెనింగ్ కొట్టింది. హిందీ వెర్షన్ కూడా ఉంటే ఇంకా పెద్ద రికార్డ్ కొడుతుంది. నన్ను అడిగితే ఈయన రిటైర్మెంట్ ఇవ్వకుండా ఆయన కెరీర్ని స్టార్డమ్ని ఇంకా గట్టిగా టార్గెట్ చేయాలి. కానీ ఎన్నో సినిమాలతోటి ఎన్నో సక్సెస్లు చూసేయడం తోటి మరి బోర్ కొట్టేసి వెళ్ళిపోతున్నారేమో తెలియదు. కానీ సరైన పాన్ ఇండియా ఫిలిం పడితే ఈ ఓవర్సీస్ సపోర్ట్ తోటి, నార్త్ సపోర్ట్ తోటి గట్టి రికార్డ్స్ పెడతారనమాట. ఎనీవే ప్రస్తుతానికి ఈ సినిమా 102 crores ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. బట్ డే 2న సౌత్ ఫిలిమ్స్ కి ఓపెనింగ్ డే ప్లస్ అవుతుంది ఫ్రంట్ లోడ్ వస్తే. బట్ డే 2 బాలీవుడ్ లా స్టేబుల్ లో అనుకుంటే డ్రాప్ అవుతాయి. రెస్పాన్స్ మిక్స్డ్ అండ్ యావరేజ్, గుడ్, డీసెంట్ ఇవన్నీ పక్కన పెట్టండి. రెస్పాన్స్ చాలా బాగున్నా కూడా మండే తర్వాత చాలా వరకు సౌత్ ఫిలిమ్స్ నార్మల్ గా డ్రాప్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. మరి చూద్దాం ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ ఫైనల్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేస్తుందా అనేది. రేపు హాలిడే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది సినిమాకి. కాకపోతే ఈ సినిమా ఫేక్ పోస్టర్స్ వేసుకోవడమే నచ్చట్లేదు నాకు. మరీ 24 crores ఎక్స్ట్రా వేశారు, అది కరెక్ట్ కాదు డే 1 కి. ఇంకా డే 2, డే 3 ఫైనల్ రన్ లో ఒక 50-100 కోట్లు ఫేక్ అయిపోద్దేమో. ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు. ఎనీవే మీలో ఎవరైనా సినిమాని చూస్తే జెన్యున్ గా హేట్రెడ్ లేకుండా ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేనైతే రేపు బీటిల్ చూస్తూ సినిమాకి వెళ్ళి రివ్యూ పెడతాను. మీకైతే రిపోర్ట్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.